सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव जय देव. తక్కువ బడ్జెట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఎంట్రన్స్ మెయిన్ డోర్ సైడే మెయిన్ గుమ్ము ఎంట్రన్స్ లోనే టీవీ యూనిట్ రావడం జరిగింది. పక్కనే విండో, ఈ రెండు కంబైన్ చేసుకుంటూ ఈ టీవీ యూనిట్ తక్కువ ప్లేస్ తీసుకుని చేయడం జరిగింది. చిన్న స్మాల్ హాల్ కాబట్టి దీని పక్కనే చిన్న పూజ రూమ్, దీన్ని కూడా తక్కువ ప్లేస్ తోటే చేయడం జరిగింది. ఈ రెంట్ పర్పస్ హౌస్ కాబట్టి కస్టమర్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా తక్కువలో చేయాలి, హైలైట్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అవగానే వాష్ ఏరియా పక్కనే మిర్రర్, జస్ట్ మిర్రర్ రావడం, ఎలక్ట్రికల్ పాయింట్ రావడం, రెండు కంబైన్ గా రావడం వల్ల తక్కువ ప్లేస్ లో ఈ డ్రెస్సింగ్ అనేది ఏర్పాటు చేయడం. స్మాల్ డ్రా జస్ట్ ఈ డోర్ కంబైన్ గా కొంచెం కన్వీనియంట్ డ్రెస్సింగ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ కూడా కావాలనే ఉద్దేశంతో టీవీ యూనిట్ చేయడం జరిగింది. జస్ట్ కింద చిన్న స్మాల్ పిన్ తోటి ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే బెడ్రూమ్ లోను తక్కువ ప్లేస్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఒక స్లైడింగ్ డోర్ అనేది పెట్టడం జరిగింది. ఓపెన్ డోర్స్ కన్నా స్లైడింగ్ డోర్ ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించడానికి, తర్వాత తక్కువ ప్లేస్ తీసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. లోపల డ్రా అడిగారు, డ్రా కూడా తీసుకోవడం జరిగింది. ఈ డ్రా కూడా కన్వీనియంట్ గా ఉంటుందన్న ఉద్దేశంతో. అలాగే విండోస్ కింద క్వశ్చన్ పాయింట్ కూడా వస్తుందని అడిగారు. అట్లనే దానికి స్టోన్ వేసి ఈ విధంగా చిన్న బాక్స్ కింద విజువల్ చేయడం, అట్లనే విండో రావడానికి ఈ రూమ్ కి ఒక హైలైట్ గా చెప్పవచ్చు. సెకండ్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది కూడా జస్ట్ స్లైడింగ్ డోర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అవడం వల్ల ఇది కూడా స్లైడింగ్ పెట్టడం జరిగింది. అలాగే లోపల సైడ్ డ్రా అని తక్కువ మనం బడ్జెట్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. ఎక్కువగా రెంట్ పర్పస్ అన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్లాట్ ని ఉన్న దాంట్లో హైలైట్ చేయమని సార్ అడిగారు, ఇలా చేయడం జరిగింది. అట్లనే ఇది డ్రెస్సింగ్ అనేది వేరే ప్లేస్ ఆప్షన్ అనేది ఎక్కడ లేకపోవడం వల్ల ఉన్న దాంట్లో డ్రెస్సింగ్ ఇదే వాళ్ళకి సైడ్ ఇవ్వడం జరిగింది. మరి స్టడీని కూడా కావాలని అడిగారు. స్టడీ రూమ్ కింద యూజువల్ చేస్తూ ఒక ప్లాంక్ ఇచ్చి పైన టాప్ ఆఫ్ డోర్ ఈ విధంగా చేయడం జరిగింది. మనకి ఇప్పుడు
డైనింగ్ ఏరియా ఎక్కువ శాతం అన్ని బెడ్రూమ్లకి తర్వాత హాల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు, కానీ డైనింగ్ ఏరియాకి తక్కువ ఇస్తారు చాలా వరకు. ఇవాళ డైనింగ్ ఏరియా మెయిన్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఈ డైనింగ్ ఏరియాకి మనం ఒక కాపర్ యూనిట్ అట్లానే చేయాలని ఉద్దేశంతో సార్ రిక్వెస్ట్ చేయడంతో ఇది కాపర్ యూనిట్ చేయడం జరిగింది. కింద డోర్స్ ప్లస్ అట్లానే పైన టాప్ డోర్స్, అట్లా వాష్ బేసిన్ పక్కనే మిర్రర్, టచ్ మిర్రర్ అనేది ఇది ఒకటి రెడీమేడ్ మిర్రర్ తీసుకురావడం పెట్టడం జరిగింది. మనం కిచెన్ కి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ ఎంట్రన్స్ చెప్పింది ఏంటంటే లైట్ కలర్ వేస్తే బొమ్మలు పాడవుతాయి, దీన్ని మెయింటెనెన్స్ చేయగలము అని అన్నారు. కిచెన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది సన్ గ్లాస్ వర్కే, ఎక్కడ లిక్విడ్ గట్ట వాడలేదు, తక్కువ బడ్జెట్ అన్న ఉద్దేశంతో మన సన్ గ్లాసే వాడాం. అయితే కిచెన్ లైట్ కలర్ అనేది మనం ఎందుకు ప్రిఫరెన్స్ చేయాలంటే మనకి కన్సర్మ్ గా మొత్తం కిచెన్ చిన్నగానే తెస్తారు. ఎక్కడ చూసినా కిచెన్ కి ఓవరాల్ గా పెద్ద కిచెన్ అనేది ఎవరు రెంట్ పర్పస్ అనేది తక్కువ కిచెన్ తక్కువ ప్లేస్ కే తీసుకుంటాం. అది చేయడం వల్ల మనకి యూజువల్ గా ఏంటంటే ఒక చిన్ని పాయింట్ అయినా అన్ని కలిసి దీంట్లోనే రావాలన్న ఉద్దేశంతో మనం చిమ్నీ బ్లాక్ వస్తుంది, అలాగే ప్రొఫైల్ కూడా బ్లాక్ వస్తుంది. హ్యాండిల్ లేకుండా మనం చేసి ఇదే కాబట్టి మనం క్యాండమ్స్ పెట్టినా ఏం పెట్టినా మనం లైట్ కలర్ తీసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ ప్రిఫరెన్స్ చేయడంతో ఇది ప్రతి చోట మనం ఈ విధంగా లైట్ కలర్ని ఎక్కువ శాతం కిచెన్ అనేది వాడటం జరిగింది. మెయింటెనెన్స్ సిస్టంలో లైట్ కలర్ బెస్ట్ ఆప్షన్ కూడా లైట్ కలర్నే తీసుకోవచ్చు మనం.